ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పవచ్చు. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను మినహాయించి మిగతా వారికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మిగతా ఎమ్మెల్యేలపైన కూడా 2 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే స్పీకర్ ఆలస్యం చేశారంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలపైన నిర్ణయం వేగవంతం చేస్తే మరో 2 వారాలు కూడా గడువిస్తామని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ ఇటు సంజయ్, కడియం శ్రీహరి చెప్పగా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు దానం నాగేందర్. ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పవచ్చు. ఈ నెల చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలను మినహాయించి మిగతా వారికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. మిగతా ఎమ్మెల్యేలపైన కూడా 2 వారాల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పటికే స్పీకర్ ఆలస్యం చేశాడంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు ఎమ్మెల్యేలపైన నిర్ణయం వేగవంతం చేస్తే మరో 2 వారాలు కూడా గడువిస్తామని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీంతో తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ సంజయ్, కడియం శ్రీహరి చెప్పగా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని గతంలో స్టేట్మెంట్ ఇచ్చారు దానం నాగేందర్.